ఢిల్లీ అసెంబ్లీ వార్ పీక్స్ కు చేరింది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ హామీలతో ఎన్నికల రణరంగం హీటెక్కిపోయింది. ఓటర్లపై మూడు పార్టీలు హామీల వల విసిరేశాయి. పార్టీలు గుప్పిస్తున్న ఉచితాలతో ఓటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరాడుతున్నాయి. నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఆప్ కి అడ్డుకట్ట వేసి ఢిల్లీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉనికిని చాటుకోవడంతో పాటు ఈసారి ఢిల్లీలో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో ఎన్నికల హామీలు కూడా గట్టిగానే ఇస్తున్నాయి మూడు పార్టీలు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చింది కాంగ్రెస్. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఉచిత రేషన్ కిట్లు ఇస్తామని హస్తం పార్టీ ప్రామిస్ చేసింది. యువ ఉడాన్ యోజన కింద ఏడాది పాటు నిరుద్యోగులకు ప్రతి నెల 8,500 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొంది. ప్యారీ దీదీ యోజన కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జీవన్ రక్ష యోజన కింద పేదలకు 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని పేర్కొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హామీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు విడుదల చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామన్నారు రేవంత్. बड़े बड़े राज्य उत्तर प्रदेश, गुजरात, महाराष्ट्र जैसा बड़ा बड़ा राज्य जहां पर भारतीय जनता पार्टी की सरकार है वहां पर भी कर्जा माफ़ी नहीं किए। जो चुनाव के समय पर 2 लाख रुपए तक कर्जा माफ़ी करने के लिए वादा किया था, हम लोग पहले ही साल 21,000 करोड़ रुपए किसानों को कर्जा माफ़ी किए, हमारे बात निभाए। ఉచితాలకు దూరంగా ఉండే బీజేపీ కూడా 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ జపం చేస్తోంది. ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తామని కూడా హామీ ఇస్తోంది బీజేపీ. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో తమకు అఖండ విజయాన్ని చేకూర్చిన లాడ్లీ బెహనా యోజన పథకాన్ని అమలు చేస్తామంటూ ఓటర్లకు కమలం పార్టీ ప్రామిస్ చేస్తోంది. మూడు పార్టీలు కూడా పోటాపోటీగా ఉచిత తాయిలాల్ని ప్రకటించాయి. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.